ఆమని కార్యక్రమానికి పునః స్వాగతం. సార్, మీరు ఠాగూర్లో రాశారు, అద్భుతమైన పాట, జాతీయ అవార్డు గెలుచుకుంది. తర్వాత స్టాలిన్లో సూర్యుడే సెలవనే, అది చూస్తుంటే ఆల్మోస్ట్ అందరూ లిటరల్ గా టీయర్స్ లో ఉండేవాళ్ళు థియేటర్ లో. అది మెగాస్టార్ ని చూస్తే మరి తెలుగు ప్రేక్షకులు. దీంట్లో ఒక తమాషా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్ కోసం రాసిన పాట అది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఈ పాట వరుసగా వారం రోజులు ఆయన యొక్క అంతిమ యాత్ర సరళి మొత్తం ఈ పాట మీద వెళ్ళింది. ఈ పాట విన్న చాలామంది, వేలాది మంది అనుకోండి, నాకు నువ్వు రాజశేఖర్ అన్న కోసమే రాసినావా అన్న ఈ పాట అంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు అంతగా ఆయన కుదిరిందంట ఆ పాటలు లైన్స్ అనేవి. సో మనమైతే మామూలుగా స్టైలిన్ కోసం రాసిన పాట అది. అదొకటి చాలా అద్భుతమైన పాట. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఈ పాటకు కూడా నిజానికి అవార్డ్స్ రావాలి, ఏదో ఒక అవార్డు రావాలి. ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. జుమ్మందినాథంలో ఏం చక్కగున్నారో నా సొట్ట బుక్కలోడా, మీ పంచ్ అసలు ఆ పాటలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడినమ్మా. పల్లెటూరులో 10th వరకు పల్లెటూరులో ఉన్నాను. టీచర్గా 15 ఏళ్ళు పల్లెటూరులో చేశాను. నా జీవితంలో సింహభాగం పల్లెటూరులో గడిచింది. కాబట్టి నా పాటలలో అలవోకగా పల్లె పదాలు వచ్చేస్తూ ఉంటాయి. వద్దన్న ఆగవు, తల్లి పదాలలాగా పల్లె పదాలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో నేను ఇంకో పాట కూడా రాశానమ్మా. లాలి పాడుతున్నది గాలి, లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలవు గాలి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ. ఈ పాట అలా చెప్పగానే ట్యూన్ చేసేసారు కిరణ్ గారు. ట్యూన్ లేకుండా రాసిన పాట అలా గొప్ప పాట అది. మంచి పాటలా రాసావు అందులో, అది కూడా రాఘవేంద్రరావు గారే. రైట్ సార్. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు 2008లో సాహిత్యంలో ఉత్తమ గేయ సాహిత్య రచనకు మీకు అవార్డు ఇవ్వడం జరిగింది. మీకు ఒక బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చా, లేదంటే మీరు ఆల్రెడీ ఒక దాన్ని అన్ని అవార్డ్స్ తో సమానంగానే చూస్తారా? లేదు, సినిమా రైటర్గా వచ్చే అవార్డ్స్ వేరు, సాహిత్య ప్రపంచంలో వచ్చేటువంటి అవార్డు అది అత్యున్నతమైనటువంటి దానికి లెక్కమ్మ. ఎందుకంటే అది ఒక విభిన్నమైంది. నారాయణ రెడ్డి గారికి ఒక జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, అట్లాగే దాశరథి గారికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. ఇట్లా సాహిత్య రంగంలో కొంతమందికి ప్రత్యేకమైన సెక్టర్ అది సాహిత్య పురస్కారాలు వస్తూ ఉంటాయి. ఆ రకంగా నాకు నేను రాసిన పుస్తకానికి ఆ గేయ సాహిత్య పురస్కారం రావడం అనేది నాకు చాలా అదృష్టం, చాలా గొప్పగా ఆనందపడే. నేలమ్మ ఆ నేలమ్మ అనేటువంటి పుస్తకంలో నేలమ్మ అనే ఒక పాట కూడా ఉంటుంది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 ఈ పాట అది ఫస్ట్ పాట అన్నమాట. సో ఈ పాటకి నాకు, ఈ పుస్తకానికి నాకు రావడం అనేది గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. రైట్. సో మన ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇంటర్నేషనల్గా ఒక గుర్తింపు తీసుకొచ్చింది జన్మభూమి ప్రాజెక్ట్. సో జన్మభూమి ప్రాజెక్ట్ అనేది ఒక పాత్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ అవడమే కాకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 2 పాటలు బాగా సహాయపడ్డాయి. అందులో ఒక పాట మీరు రాశారు, ఇంకొకటి వేటూరు గారు రాశారు. సో మీరు రాసిన పాట చాలా మంది పాడుకునేవాళ్ళు ఆ పాటని. ఎంతో అద్భుతమైన ఆల్మోస్ట్ 26 lakhs ఆఫ్ క్యాసెట్స్ ఆ రోజుల్లో అమ్ముడుపోయాయి అంటే మామూలు విషయం కాదు. వేటూరు గారు రాసిన పాట కొంచెం క్లాసిక్గా ఉంటుంది.
ఇది పేరంటం అలా ఒక చిన్న సంప్రదాయంగా ఉంటుంది. నాదేమో కొంచెం మాస్గా వెళ్ళింది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, వందే మాతరం ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. ఇలా ఒక అద్భుతమైనటువంటి పాట నేను రాయడం జరిగింది. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మా ఊరు కోసం ఏమన్నా చేయాలి అనేటువంటి ఆలోచనని కలగజేసిన పాట ఆ పాట. అది నేను ఒక నా పాటల ప్రస్థానంలో అదొక ప్రత్యేకమైనటువంటి పాట జెండాలాగా నేను భావిస్తాను. ఓకే, ఓవరాల్గా ఇన్నేళ్ల కెరీర్లో కానీ లేదంటే మీరు చిత్ర పరిశ్రమకు రాకముందు కానీ ఇప్పటి వరకు సుద్దాల అశోక్ తేజ అంటే ఏంటి అని మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? నేను పాటల రచయిత కాకన్నా ముందైనా ఇప్పుడైనా ఇక తర్వాత అయినా కూడా అన్నిటికన్నా మించింది మానవీయతమ్మ. నువ్వు గొప్ప డాక్టరుగా, గొప్ప ఇంజనీరుగా, గొప్ప యాంకరుగా, గొప్ప ప్రొడ్యూసరు, గొప్ప క్రీడాకారుడు, గొప్ప రాష్ట్రపతి ఏమైనా కావచ్చు, బట్ నువ్వు గొప్ప మనిషి. ముందుగా గొప్ప మనిషి అయితే చాలు. నా దృష్టిలో ప్రపంచంలో అత్యున్నతమైనది ఏంటి అంటే ఒక తల్లికి తండ్రికి గొప్ప కొడుకు అనిపించుకోవడం, బిడ్డలకు తండ్రి అనిపించుకోవడం, భార్యకు భర్త అనిపించుకోవడం, ఒక గొప్ప స్నేహితుడు అనిపించుకోవడం, ఒక గొప్ప పౌరుడు అనిపించుకోవడం. ఇది నా ప్రధానమైన ఫిలాసఫీ. నా పాటల ద్వారా చెరిగిపోతున్న కరిగిపోతున్నటువంటి మానవ విలువల్ని, మానవ సంబంధాలని అతికించడానికి, బతికించడానికి నా పాట ఒక వంతెనైతే, ఒక నిచ్చెనైతే నా జీవితం ధన్యం. అందుకే నేను మా నాన్న సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళా పీఠం అని ఒక ట్రస్ట్ పెట్టాను నేను, సుద్దాల ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్లో నేను నా సంపాదనలోంచి కొంత కేటాయిస్తూ ఒక 4-5 ఏళ్లలో నేను దాంట్లో ₹1 కోటి నేను పెట్టబోతున్నాను. సో నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా మా నాన్న ఫౌండేషన్ పేరు మీద నేను ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయాలన్నది నాదొక ఆలోచన. పాటల ద్వారా మానవ సంబంధాలని పునర్వైభవంగా తీసుకురావాలని, అందరిలో మానవత్వాన్ని పెంపొందించేందుకు నా పాటలు ఉపయోగపడాలి. అది సినిమా పాట కావచ్చు, ప్రైవేట్ పాట కావచ్చు. ఇలా అటు ట్రస్ట్, ఇటు నా పాటల ద్వారా నేను మానవీయ సంబంధాలని కాపాడే వాళ్ళల్లో నేను సైతం ఒకరినైతే నా లైఫ్. అద్భుతం సార్. మీ విలువైన సమయాన్ని ఆమని ప్రేక్షకులతో ఇంతసేపు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా అలాగే మహా టీవీ ప్రేక్షకులకు కానీ, ఈ వెంకటరావు గారికి, మహా టీవీ వారికి నేను కృతజ్ఞుణ్ణి. నమస్కారం. మరి ఇది ఇవాళ మన ఆమని. మరో విశిష్ట అతిథితో వచ్చే ఆమరలో కలుద్దాం. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ, నా పాలు చుప్పుల రోజా చేస్తాను ప్రేమ పూజ, ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బగుందమ్మ. తమలాపాకు నెమలి సోకు, కమలాపాకు నెమలి సోకు, అటువైపు ఇటువైపు సొగసే నీకు. ఇక చాలు అతిగా మరి పొగడం మాకు, పలుకే చిలకా పలుకు, ఇదిగో పిలగో వద్దకు రాకు. కమలాపాకు తొంగి తొంగి చూడమకు చందమామ, దొంగ దొబ్బుచులే చాలేమా. తొంగి తొంగి చూడమకు చందమామ, దొంగ సయటలే వతులేమా. బుంగమూతి మురిపాలు మురిసిపోతుంటే